నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఒక సందేశాన్ని పంపించడం జరిగింది చాలా సీక్రెట్గా. సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే నిన్న ఎందుకు బయటకు వచ్చిండు అనేది ఒకసారి మనం చర్చలోకి వెళ్తే, మొన్న జరిగినటువంటి ట్విట్టర్లో జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కొన్ని బాట్స్ పెట్టేసి తమ ఓటు బ్యాంక్ అంటే తమ యొక్క పోలింగ్ను పెంచుకునేటువంటి క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్లో పెట్టినటువంటి ఒక పోల్ ఏ పాలన బాగుందనే కోణంలో ఫామ్ హౌస్ పాలన బాగుందా ప్రజాపాలన బాగుందా అని చెప్పేసి ఒక పోల్ పెట్టడంతో అది దాదాపు రాత్రి 11-12 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ 63% ఉండగా అటు ప్రజాపాలన ఫామ్ హౌస్ పాలన అనేది దాదాపు 33% ఉన్నటువంటి విషయం మనం చూసినాం. అక్కడ వరకు నేను అబ్జర్వ్ చేసిన. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా తారుమారైపోయింది. ఏందా అని చెప్పేసి ఆరాధిస్తే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఒక పిఆర్ టీం పెట్టుకుంది. ఆ పిఆర్ టీంలో భాగంగా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసేస్తే అంటే బీఆర్ఎస్ పార్టీ కాదు, కేవలం కేటీఆర్ పెట్టుకున్నాడు ఒక పిఆర్ టీంని. ఎట్లా పెట్టుకున్నాడు అంటే తను ఏ లేయర్స్గా పెట్టుకున్నాడు అంటే ఇటు సోషల్ మీడియా, అదేవిధంగా వాళ్ళ పింక్ మీడియా, అదేవిధంగా ఈ పిఆర్ స్టంట్స్ చేసేటువంటి టీం. కేటీఆర్ మధ్యలో ఆయన వెళ్తున్నప్పుడు చాలామంది మనం కలవడానికి మధ్యలో సార్ మేము మీతో ఫోటో దిగాలని చెప్పేసి ఏదో పోతున్నట్టు కారులో భాగంగా ఒక సిగ్నల్ ఇస్తే ఆయన పక్కకి వెళ్ళి ఆపి ఫొటోస్ దిగినటువంటి సందర్భాలు ఒక 10-15 కనబడ్డాయి ఈ మధ్యకాలంలో. సో దానిలో యాదృచ్ఛికంగా చాలా గమనించండి క్లియర్గా, ఎవరైతే చిన్నపిల్ల కలుద్దామనో లేకపోతే 10th క్లాస్ అమ్మాయి కలుద్దామనో లేకపోతే ఇంకెవరైనా కలుద్దామని అనుకున్నారో వాళ్ళందరూ కూడా పింక్ డ్రెస్సే వేసుకొని ఉంటారు. ఇది ఒక్కసారి గమనించండి. నేను కావాలంటే దాని గురించి డీటెయిల్గా మీకు చెప్తాను. సో పింక్ డ్రెస్సే వేసుకొని ఉంటారు. ఏందా అని చెప్పేసి ఆరాధిస్తే కేటీఆర్ ఒక పిఆర్ టీమ్ని హైర్ చేసుకున్నాడు. ఆ పిఆర్ టీమ్ని హైర్ చేసుకోవడం ద్వారా ఆ పింక్ ఏవైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని కలిసేసి కేటీఆర్ చూడండి చిన్నపిల్లలతో ఎట్లా ఫోటో దిగిండు, ముసలితో ఎట్లా ఫోటో దిగిండు, అదేవిధంగా ఇంటర్మీడియట్ చదివే అమ్మాయితో ఎట్లా ఫోటో దిగిండు. మళ్ళీ లేడీసే కలుస్తారు, జెంట్స్ ఎవరు కూడా కలవరు. ఆ పింక్ కలర్ వేసుకొని కలుస్తారు. అంటే పిఆర్ టీంని పెట్టుకుని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానిలో భాగంగా పింక్ మీడియాలో దాదాపు కొన్ని 10 ఛానల్లో పెట్టుకొని ఒకటే కంటెంట్ని ఇమీడియట్గా వాళ్ళకు పైనుంచి ఆర్డర్స్ వస్తాయి. ఏ దాని మీద ఎలాంటి కంటెంట్ తీసుకుని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ పోతాయి. పోగానే ఇమీడియట్గా ఆ 10 ఛానల్స్ ఒక 20-30 ఛానల్స్ ఒక దగ్గరికి వెళ్ళేసి ఆ కంటెంట్ మీదనే తీసుకొస్తారు. అంటే వాళ్ళకు హైడ్రా మీద కంప్లీట్గా ప్రజలు తిట్టేటువంటి బైట్స్ కావాలి అని అనుకోండి, ఇమ్మీడియట్గా ప్రజల దగ్గర పోయి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీని కానీ తిట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఈ క్రమంలో చాలా రకాలుగా దాని సోషల్ మీడియాలో వాళ్ళకు ఉన్నటువంటి ట్విట్టర్ హ్యాండిల్స్ అవి మనందరికి కూడా తెలుసు, దాని గురించి ప్రస్తావన మనకెందుకు. సో అక్కడ పలు రకాలుగా తీసుకొచ్చేసి పలు రకాల వాళ్ళ ట్విట్టర్ సంబంధించినటువంటి కానీ లేకపోతే సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది. దీనిలో భాగంగా దుబాయ్లో వీళ్ళు ఒక 2-3 అపార్ట్మెంట్ తీసుకొని 10 మందిని అక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళు చేసే పని ఏంటంటే కేవలం ఫేక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ట్విట్టర్ ఫేక్ అకౌంట్స్ లేకపోతే మిగతా మెయిన్గా ట్విట్టర్ ఫేక్ అకౌంట్స్ తోటి క్రియేట్ చేయడం జరిగింది. వందల సంఖ్యలో ట్విట్టర్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇమీడియట్గా వచ్చినటువంటి ఆ కంటెంట్ అన్నిటి కూడా వీటిల్లో పోస్ట్ చేస్తారు. ఇక అందరికి కూడా తెలిసిన విషయమే, చాలా ఉన్నాయి హ్యాండిల్స్ అని కూడా తెలుసు. ఆ తర్వాత పింక్ మీడియా వాళ్ళకి సంబంధించిన పింక్ మీడియా ఛానల్స్లో విపరీతంగా ప్రచారం చేస్తూ ఉంటారు. వీటితో పాటు అడిషనల్గా సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా చాలా ఉన్నాయి, వాటికి సంబంధించిన పెడతారు. ఇట్లా వీళ్ళు చాలా రకాలుగా సోషల్ మీడియా పింక్ మీడియాని వాడుకొని కొంత గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేశారు. సో ఈ క్రమంలో ఏదన్నా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఏదన్నా ఏం చేసినా కానీ దానికి సంబంధించి బాట్స్ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు ఓటింగ్స్లో. ఇది ఒక టెక్నాలజీ ఉంది, ఇది ఏ టెక్నాలజీ వాడుకొని దీన్ని చేస్తారని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఈ బాట్స్ అనేటువంటి ఒక టెక్నాలజీ ఉంటుంది. ఈరోజు ఫర్ సపోజ్ నేను వ్యూవర్షిప్ పెంచుకోవాలనుకోండి, బాట్స్ వాడి వ్యూవర్షిప్ పెంచుకోవచ్చు, అందరికీ కూడా తెలుసు ఇది. కానీ బాట్స్ వాడితే ఏమవుతుందంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది లాంగ్ టర్మ్లో. వాళ్ళకేంది ఇప్పటికిప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సంబంధించినటువంటి పేజ్ ఏదైతే ఉందో దానిలో ఇమీడియట్ బాట్స్ కొట్టించనుకోండి ఓటింగ్ అంతా తారుమారుతుంది. సో రాత్రి 12 గంటల వరకు ఉన్నటువంటి ఓటింగ్ శాతం ఏదైతుందో సో దాన్ని ఇమీడియట్గా నెక్స్ట్ డే కల్లా ఇమీడియట్గా తారుమారు అయిపోయింది ఆ ఓటింగ్ అంతా కూడా. ఎట్లా తారుమారైందని చెప్పేసి ఆరాధిస్తే వాళ్ళు ఆ పిఆర్ టీం ఏదైతుందో ఈ పిఆర్ స్టంట్ చేసే టీము ఇమీడియట్గా బాట్స్ కొట్టించేసి దాన్ని తీసుకుపోయి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసింది. దాన్ని బీజేపీ కూడా ఢిల్లీలో వాడుకునే విషయం మనందరూ కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఆ ఓటింగ్ ఏదైతే ఉందో
ట్విట్టర్లో వచ్చినటువంటి ఆ ఓటింగ్ ఏదైతుందో దానిలో చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే దాన్ని నమ్ముకొని కేసీఆర్ బయటకు వచ్చేసి ఏదో పొంకరాలు కొడతా ఉన్నాడు. అంతా ఉత్తముచ్చట అంతా తంతే లేవనాడు పంటే లేవనాడు తంతేలేస్తారా ఇది ఉంటుంది కదా, గోక్తే లేవనాడు తంతేలేస్తారా అనే ఒక తంతే లేవనాడు గోక్తేలేస్తారా అనే ఒక సామెత ఉంది కదా, ఆ సామెత ప్రకారమే కేసీఆర్ ఇన్ని రోజులు బయటికి రాలేదు, ఇప్పుడు వచ్చి ఫిబ్రవరిలో మీటింగ్ పెడతా అని పెద్ద పొంకనాలు కొడతా ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కేసీఆర్ నీకు నిజంగా దమ్ముంటే, నీకు నిజంగా తెలంగాణ సోయి ఉంటే, తెలంగాణ బిడ్డవే అయితే అసెంబ్లీకి వచ్చి నీ యొక్క వాదన వినిపించు. అసెంబ్లీకి కూడా రావు, వస్తావు ఫిబ్రవరిలో మీటింగ్ పెడతాడు, మళ్ళీ పోయి ఫామ్ హౌస్లో తాగి పంటాడు. ఎస్ బరాబర్ తాగే పంటాడు కేసీఆర్ అంటాడు. ప్రజల మీద ప్రేమ లేదు. మళ్ళా నేనేమంటా ఉన్నాడు, ప్రజలే సోయి తెచ్చుకోవాలని చెప్పేసి అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు ఒకసారి ఇది క్లియర్గా మీకు ఇలా ఆంధ్రప్రదేశ్లో చాలా క్లియర్గా రావడం జరిగింది. ఒకసారి దాని గురించి కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇగో నేను కొడితే మామూలుగా ఉండదట. ఎట్లుంటుంది నువ్వు కొడితే? ఇగో సోషల్ మీడియాలో దాని గురించి సెటైర్స్ వచ్చినాయి, అవి కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ ఏమంటాడు, కైలాసంలో పాము మింగినట్లుగా రాష్ట్ర పరిస్థితి అట. కైలాసంలో పాము ఎవరిని మింగింది? కేసీఆర్ను మింగింది తప్ప ప్రజలు ఎవరిని మింగలేదు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. నీ ఫోన్ ట్యాపింగ్ పరిస్థితి ఏందో చూస్తూ ఉన్నాం. సమాజంలో 15 మంది జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసినటువంటి హీనమైనటువంటి నీచమైనటువంటి ఒక దిక్కుమాలినటువంటి చరిత్ర ఈ కల్వకుంట్ల కాలకేలేది. వీళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారా సిగ్గు శరం లేకుండా? ఏమంటారు, ప్రజల్లో కాంగ్రెస్ వాళ్ళు దొరికితే కూడా కొడదామనేది కోపం ఉందట. మీరు ఎందుకు పోతున్నారు గ్రౌండ్లోకి? మిమ్మల్ని కొట్టే పరిస్థితి కనబడతా ఉంది ప్రజలలో. ఇగో నేను ముందే చెప్పిన ప్రజలు వినలేదట, అత్యాశకు పోయి కాంగ్రెస్ ఓట్లేశారట. అంటే ప్రజలు తప్పని చెప్పేసి కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా సిగ్గు లేకుండా లజ్జ లేకుండా కేసీఆర్ అనేటువంటి దుర్మార్గుడు మళ్ళా ప్రజల్ని ఈరోజు హీనంగా చూసే పరిస్థితికి వస్తున్నాడు. ఇలాంటి దొరల వాళ్ళు మనకు అవసరమా? ఈ దొర పోకలతో ఉన్నటువంటి ఈ నీచులు మనకు అవసరమా? ప్రజలే తప్పన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. వీడు మాత్రం సొక్కం పూస. కేసీఆర్ అనేటువంటి సుఖం పూస, ప్రజలు లంగలు లఫంగా అని చెప్పి ఇష్టపడి మాట్లాడతాడా? అందుకే కేసీఆర్ ఫామ్ హౌస్ కాదు, తెలంగాణ నుంచి తన్ని తరిమితే కానీ తెలంగాణ బాగుపడదు అనే విషయంలో మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు తప్పేసిరా? నేను ముందే చెప్పినా ప్రజలు వినలేదట. నువ్వేం పెద్ద తురుంకానివి, నువ్వు చెప్తే ప్రజలు వినాలే, నువ్వు చెప్తే ప్రజలు పాటించాలా? నిన్ను ఏం తప్పుకోకలతోటి 15 మంది జడ్జీలు, గవర్నర్ల ఫోన్లు, రాజకీయ నాయకుల ఫోన్లు, ప్రజా సంఘాలకు సంబంధించిన ఫోన్లు, మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లు అన్నీ ట్యాప్ చేసినట్టు దుర్మార్గులు మీరంతా. మీ కలవకుండా మీరు మాట్లాడుతున్నారా? సిగ్గు శరం కొంచెం కూడా అనిపిస్తలేదా కేసీఆర్? నీకు కొంచెం కూడా దిమాగ్ పనిచేస్తలేదా? బిడ్డ గుర్తుపెట్టుకో, తెలంగాణ అనేది ఇంకా నువ్వు తెలంగాణ కించపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటే, తెలంగాణ ప్రజలను మోసం చేసి మాయముచ్చట్లు చెప్పి పిట్టల ద్వారా ముచ్చట్లు చెప్తా అంటే తెలంగాణ సమాజం భరించదు. గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా ఇంకా ఎదురు తిరిగి నిన్ను తన్ని తరుముతున్న విషయంలో గుర్తుపెట్టుకో. ఇప్పటికి ఇంకా బుద్ధి రాకుండా ప్రజల మీద నిందలేస్తావా? సిగ్గు అనిపిస్తలేదా కొంచెం కూడా? తాయి మాట్లాడుతున్నావా సోయి లేకుండా ఆ మైకంలా? ఎంతవరకు ఏ టైం వరకు తాగి మాట్లాడుతున్నావు? నైట్ అంతా తాగి మాట్లాడుతున్నట్లు. బుద్ధి సిగ్గు కొంచెం కూడా ఇజ్జత్ మనం లేదు. ఇంకా ఇప్పటికి కూడా బుద్ధి వస్తలేదు. ఎన్ని స్కామ్లు బయట పడుతూ ఉన్నాయి. రీసెంట్గా మీ బిడ్డ కేరళ లిక్కర్ స్కామ్లో కూడా ఆ పేరు బయటకు వస్తూ ఉంది. అంటే దాన్ని ఏమైనా డైవర్ట్ చేయడానికి ఏమన్నా ట్రై చేస్తున్నావా కేసీఆర్? కేరళ లిక్కర్ స్కామ్ను ఈరోజు కవిత పేరు వచ్చింది కాబట్టి దాన్ని మళ్ళీ ప్రజల్లో ఒక చర్చ రావద్దు కాబట్టి చర్చ వస్తే మొత్తం మళ్ళీ ఇప్పుడున్నటువంటి మేము క్రియేట్ చేసుకున్నటువంటి ఏదైతే ఆ ఓటింగ్ పర్సెంట్ని ప్రజలు బలంగా తీసుకెళ్ళామో మళ్ళీ ఎక్కడ డైవర్ట్ అవుతుంది. దాంతో ఈ కేరళ లిక్కర్ స్కామ్ ఆల్రెడీ ప్రచారం అవుతున్న దాంట్లో మళ్ళీ కేసీఆర్ వచ్చేసి దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం ఏమన్నా చేసిండా అనేటువంటి ఒక అనుమానం బలంగా కదులుతుంది నాకు. ఇప్పటికైనా కానీ కేసీఆర్ బుద్ధి మార్చుకో, నీ దొరపోకడని మార్చుకోమని చెప్పేసి చాలా సీరియస్గా చెప్తాను. లేకపోతే మాత్రం నీ ఇప్పటిదాకా ప్రగతి భవన్ గేట్లే బద్దలైనాయి. రాబోయే రోజుల్లో నీ ఫామ్ హౌస్ కూడా బద్దలవుతున్న విషయాలు గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్. ఫామ్ హౌస్ కూడా బద్దలవుతుంది. ఇంకా నువ్వు ప్రజల్ని కించపరుస్తా అంటే, తెలంగాణ సమాజాన్ని కించపరుస్తా అంటే నీ ఫామ్ హౌస్ గోడలు గేట్లు అన్నీ కూడా బద్దలవుతాయి. ఎక్కడ పోతావు కూడా నీకు తెలియదు అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. చింతమడకపోయి మళ్ళా నీ ఎక్కడైతే నీ ప్రయాణం స్టార్ట్ అయిందో అక్కడే ఉంటావు. గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా తీరు మార్చుకో అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికీ
తెలంగాణ తెచ్చిన దాంట్లో నీకు కొంత రెస్పెక్ట్ ఉంది, ఆ రెస్పెక్ట్ను కాపాడుకో. లేదంటే మాత్రం ఇంకా నువ్వు చింతమడకలో ఎక్కడి నుంచి నీ ప్రయాణం స్టార్ట్ అయిందో అక్కడికే మళ్ళీ మాలాంటలం పంపిస్తామనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారట. అన్ని వర్గాల సంతోషంగా లేరని కాంగ్రెస్ గత పాలనలో మాదిరిగా మళ్ళీ కరెంటు కోతలు, మంచినీటి సమస్యలు మొదలైన విమర్శించారు. ప్రభుత్వ పాలన వైఫల్యం ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, మండిపడ్డారట. అబ్బా మీరు సొక్కం పుసలా, మీ 10 ఏళ్ల పాలనలో ఏం చేసిరా? నేనే ప్రత్యక్ష సాక్షి. నా మీద ఎన్ని కేసులు పెట్టిరా? ఎట్లా తీసుకొని చిత్రహింసలు పెట్టిరు చూడలేదా మేము? నువ్వు మాట్లాడుతున్నావు అక్రమ కేసుల గురించి. బిడ్డ గుర్తుపెట్టుకో, గత 10 ఏళ్ల కాలంలో వేలాది మంది ప్రజల కోసం కొట్లాడే వాళ్ళ మీద కేసులు పెట్టిన దుర్మార్గులు, నీచులు, నికృష్టులు మీరు కాదా? మీరు మాట్లాడుతున్నారా ప్రజల గురించి, అక్రమ కేసుల గురించి? అసలు మీకు రైట్ ఉంది అక్రమ కేసుల గురించి? ఎక్కడ పోయిండు ప్రభాకర్ రావు? వాడు వస్తే నీ చిట్టాంతా బయటపడుతుంది బిడ్డ, గుర్తుపెట్టుకో. వాడు రావాలి. గ్రామాల్లో ప్రజలు కాదు మీరు పోతే మిమ్మల్ని కొట్టే పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా మీ మీద కోపం తగ్గలేదు ఇంకా ప్రజలకి. ప్రభుత్వం తీరు తాను ఇన్ని రోజులు మౌనంగా కాదు, తాయి పంట ఉన్నాడు. పోనీ మనకి ఎందుకు ఈ లొల్లంతా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రజలకు అందుబాటులో లేడు. ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. నేనేదో ఈ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నట్టుగానో, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు కాదు. రేవంత్ రెడ్డి రోజు ఎన్ని ప్రోగ్రామ్స్ అటెండ్, ఎన్ని రివ్యూలు చేస్తూ ఉన్నాడు? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడన్నా రివ్యూలు చేసి ప్రజల దగ్గర పోయిండా ఒక ముఖ్యమంత్రి అంటాడు? ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అసలు ప్రజల దగ్గరికి పోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడు అంటే అది ఈయనొక్కడే. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇక చూడండి, ఇక తాను కొడితే మామూలుగా ఉండదట. ఇక నువ్వు కొడితే ఎట్లుంటుందో ఇక మా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి మిత్రులు ఇక చెప్తా ఉన్నారు, చూపిస్తా చూడు. ఇక అక్కడ ఇగో నువ్వు కొడితే మామూలుగా ఉన్నాను కదా, ఇక ఎట్లుంటుందో ఇక చూస్తాను చూడండి ఒకసారి. ఇక చూడు. ఇక ఏమైందిరా బాయ్, ఖాళీ హాఫ్ బాటిల్ తాగితేనే ఎక్కుతా? అరే అరే ఈసారి లేస్తాడు అది అంటే ఉయ్యాల జంపాల అదే పట్టుకో అరే నీ నుంచి అయితే నువ్వు సలే షేర్లు సంషేర్ పట్టుకో అంతే అయిపో. అరే ఏ కాకా లేకారా రాహుల్ గారు ఏంది నేను తాగబోతున్నాడా? ఆడు తాగబోతాడు, అయ్యా తాగబోతుంది. అయ్యా ఏం లే కాక, పైసలు కింద పెడితే చూస్తున్నా దొరుకుతలే. అది లేరా 2 ఎకరాలు పోతే పోయినాయి. అయ్యయ్యాలి లేవాలి, ఇంటికి పోవాలి. అది అమ్మా అదే అది అది అరే అరే ఇగో ఇట్లా కేసీఆర్ మీద వాళ్ళ సెటిల్ ఇట్లా వేస్తూ ఉన్నారు. ఏం చెప్తాం ఇక? నువ్వు లేస్తే గట్లుంటుందట. సోషల్ మీడియాలో చాలామంది ఇట్లాంటివి పెట్టి విపరీతమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే నువ్వు ఎంత దిగజారినో ఒకసారి తెలుసుకో. యూజుడిగా ఈ సౌండ్ వద్దులే కానీ ఇక మ్యూజిక్ అయితే మళ్ళీ కాపీరైట్స్ పెడతాయి. ఇక చూడు, ఇక చూడండి. ఇక కరెక్ట్ జూమ్ చేసుకో. ఇక చూడండి. ఇక వస్తున్నా ఇక దండయాత్ర అట. ఈ దండయాత్ర ఎట్లుంటే ఇట్లుంటుంది కేసీఆర్ది. ఇగో అది ఇట్లా ఉంటుంది కేసీఆర్ పరిస్థితి. నేను వాస్తవంగా అవద్దు ఎక్కువ మాట్లాడదు కేసీఆర్ గురించి అనుకుంటా ఉంటే వీళ్ళే ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇక మనమేమో ఇక మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కేసీఆర్ వస్తే గట్ల ఉంటుంది పరిస్థితి. ఏమంటాడు? నేను వస్తే గట్టిగా కొట్టడం తనకున్న అలవాటని, తాను కొడితే మామూలుగా ఉండదని గట్టిగా కొట్టడం తనకున్న అలవాటని అన్నారు. ఎట్లుంటుంది చూసినాక? కొడితే ఎట్లుంటుంది? ఇట్లా గుద్దితే ఎట్లుంటుంది తెలుసు కదా, అట్లుండే పరిస్థితి. కేసీఆర్ ఇప్పటికైనా మారా వద్దు ఇలాంటి. ఇక నిన్ను ప్రజలు తిరస్కరించడం, నువ్వు ఫామ్ హౌస్లో ఉంచుకో, ఆ ఫామ్ హౌస్ బద్దలు కొట్టేదాకా చూసుకోకు అనేటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇంకా నువ్వు తెలంగాణ ప్రజలని, తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని నువ్వు కించపరచాలని చూస్తే
ఇక తర్వాత ప్రజలే చూసుకుంటారు, ఇప్పటికైనా నేను ఫామ్ హౌస్ పరిమితం చేశారు, అది అక్కడే ఉంటే మంచిది, లేకపోతే మాత్రం అవుతుంది ఇంకా ఎక్కువ అవుతుంది అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, ఈయన మాట్లాడుతుంటే కేసీఆర్ మాట్లాడుతుంటే నేను ఏమంటారు వాళ్ళు కార్యకర్త ఎట్లున్నారు తెలుసా, ఇగో వాళ్ళు చేసేటువంటి కామెంట్స్ చూడండి, ఇక మీకు చూపిస్తాయి. ఇక అసెంబ్లీ టైగర్ హరీష్ రావు అని చెప్పేసి అంటా ఉన్నారు. అటు అసెంబ్లీ టైగర్ హరీష్ రావు సార్కి అని చెప్పేసి ఈరోజు ప్రజలు చాలా సీరియస్గా హరీష్ రావు వైపు చూస్తూ ఉన్నారు. ఇటు కేసీఆర్ వల్ల ఇక పార్టీ లేవదు, ఇక కేటీఆర్ అనేటోడు వాడొక ముద్దు నిద్ర ఇచ్చాడు తప్ప వాడికి ఏం తెలియలేదు ఏం లేదు అని చెప్పేసి హరీష్ రావు వైపు చాలా స్పష్టంగా ఈరోజు ప్రజలు చూస్తున్నట్టుగా అర్థమవుతోంది. వాళ్ళ క్యాడర్, ప్రజలు కాదు, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ క్యాడరు హరీష్ రావు వైపు చూస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఆ వీడియోతోటి. సో ఇప్పటికైనా కానీ కేసీఆర్ గ్రౌండ్ ఏంటో రియాలిటీ ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. దయచేసి ఇక నువ్వు మీ కొడుకు వీళ్ళిద్దరూ విపరీతమైనటువంటి ప్రచారాలు ఆపకపోతే, ప్రజలే దొంగలన్నట్లుగా, ప్రజలే తప్పు చేసినట్టుగా చిత్రీకరిస్తే మాత్రం తెలంగాణ ఆత్మగౌరవంతో కూడినటువంటి ఈ తెలంగాణ సమాజం ఖచ్చితంగా మీ ఫామ్ హౌస్ గోడలు బద్దలు కొట్టుకొని మిమ్మల్ని అక్కడి నుంచి కూడా తరుముతారనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి.